లాస్ట్ వీడియోలో మనం 7th క్లాస్ సైన్స్ 9 లెసన్స్ నేర్చుకున్నాం కదా. అయితే 9th లెసన్ చలనము మరియు కాలము. అయితే ఆ లెసన్ నేను లాస్ట్ వరకు చెప్పాను. ఆ లెసన్ బ్యాక్ సైడ్ బిట్స్ అనమాట చెప్పలేదు. సో అవి చెప్తాను. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన దూరాన్ని దాని వడి అంటారు. ఒక వస్తువు వడి మిగతా వాటి కంటే ఏది త్వరగా చలిస్తుందో నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలంతో భాగిస్తే దాన్ని వస్తువు వడి అంటారు. దీనికి ప్రాథమిక ప్రమాణం వచ్చేసి మీటర్ పర్ సెకండ్. కాలాన్ని కొలవడానికి ఆవర్తనమయ్యే సంఘటనలను ఉపయోగపడతాయి. గడియారాలు మరియు వాచ్లు తయారు చేయడానికి లోలకం యొక్క ఆవర్తన చలనం ఉపయోగపడుతుంది. వస్తువుల చలనాన్ని వాటి దూరము, కాలము గ్రాఫ్ల ద్వారా చిత్ర రూపంలో ప్రదర్శించవచ్చు. స్థిర వడితో కదులుతున్న వస్తువు యొక్క చలనానికి దూరము, కాలము గ్రాఫు ఒక సరళ రేఖ. ఇక్కడ చూడండి, పరిగెడుతున్నప్పుడు ఇక్కడ కింది చలనాలను స్థానాంతర, వృత్తాకార లేదా ఆవర్తన చలనాలుగా వర్గీకరించండి అని ఇచ్చారు. పరిగెడుతున్నప్పుడు మీ చేతుల కదలిక ఆవర్తన చలనము, అంటే దీన్నే డోలన చలనం అని కూడా అంటారు. తిన్నని రహదారిపై బండిని లాగుతున్న గుర్రం చలనము రేఖీయ లేదా స్థానాంతర చలనము. రంగుల రాట్నంలో పిల్లవాడి చలనము భ్రమణ లేదా వర్తుల లేదా వృత్తాకార చలనము. తూగుడు బల్లపై పిల్లవాడి చలనము డోలన లేదా ఆవర్తన చలనము. విద్యుత్ గంటపై ఉన్న సుత్తి చలనము డోలన లేదా ఆవర్తన చలనము. తిన్నని వంతెన మీద రైలు చలనము రేఖీయ చలనము. కింది వాటిలో సరికానివి ఏవి? కాలానికి ప్రాథమిక ప్రమాణము సెకను. అవును. ప్రతి వస్తువు స్థిర వడితో చలిస్తుంది. కాదు, ఒక్కొక్క వస్తువు దాని యొక్క వడితో, అంటే దానికి అన్ని వడ్లు ఒకేలా ఉండవు కదా ప్రతి వస్తువుకి. సో వేరే చెప్పలేము. 2 పట్టణాల మధ్య దూరాలను కిలోమీటర్లలో కొలుస్తారు. అవును. ఒక లోలకం యొక్క డోలనావర్తన కాలము స్థిరము. అవును. రైలు వడిని మీటర్ పర్ గంటల్లో తెలియజేస్తారని ఇచ్చారు. కాదు, మీటర్ పర్ సెకండ్లో తెలియజేస్తారు. నెక్స్ట్ వచ్చేసి, ఒక లఘు లోలకం 32 సెకండ్లలో 20 డోలనాలు పూర్తి చేసింది. ఆ లోలకం యొక్క డోలనావర్తన కాలము ఎంత అని అన్నారు. అంటే ఎంత కాలంలో ఎన్ని డోలనాలు ఎంత కాలంలో పూర్తి చేసింది బై ఎన్ని డోలనాలు పూర్తి చేసింది అని అనమాట. అంటే 32/20 అంటే ఎంత? 2 10ల 2 16ల 16/10 అంటే 1.6 సెకండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి, 2 స్టేషన్ల మధ్య దూరము 240 కిలోమీటర్లు. ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఒక రైలుకు 4 గంటల సమయం పట్టింది. ఆ రైలు యొక్క వడిని లెక్కించమని అన్నారు. ఇక్కడ కిలోమీటర్లలో ఇచ్చారు. ఇక్కడ 4 గంటల సమయము అంటే 240/4 ఎంత? 60 వచ్చిందనమాట. అంటే 60 కిలోమీటర్లు పర్ అవర్లో అనమాట రైలు అనేది ప్రయాణించింది. నెక్స్ట్, గడియారము ఉదయం 8:30 సమయాన్ని చూపినప్పుడు ఒక కారు ఓడోమీటర్ రీడింగ్ 57,321.0 కిలోమీటర్లు ఉంది. ఉదయం 8:50 సమయంలో ఓడోమీటర్ రీడింగు 57,336.0 కిలోమీటర్లకు మారినట్లయితే కారు కదిలిన దూరం ఎంత? ఈ సమయంలో కారు వడిని కిలోమీటర్ పర్ నిమిషాల్లో లెక్కించమన్నారు. కిలోమీటర్ పర్ గంటల్లో కూడా వడిని తెలియచేయమని చెప్పారు. అంటే ఇక్కడ 8:30, ఇక్కడ 8:50. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20 అనమాట. 20 నిమిషాలు. ఇగో T = 20 నిమిషాలు వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ రీడింగ్ ఇచ్చారు కదా, ఓడోమీటర్ రీడింగ్లో 57,321, 57,336. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 15. అంటే 15 ఇక్కడ కిలోమీటర్లలో ఇచ్చారు. నేను ఇక్కడ 15 D = 15 కిలోమీటర్లు. నెక్స్ట్ మనకి వడి అడిగారు కదా. ఇప్పుడు D/T అనమాట. దూరము బై కాలము 15/20. ఇక్కడ కిలోమీటర్లు పర్ నిమిషాల్లో. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే 5 4ల 5 3ల 3/4 = ఎంత వచ్చింది? 0.75 కిలోమీటర్లు పర్ నిమిషాలు. ఇక్కడ ఆల్రెడీ అడిగారు కిలోమీటర్లు వడిని కిలోమీటర్లు పర్ నిమిషాల్లో లెక్కించమని. సో 0.75 కిలోమీటర్లు పర్ నిమిషం అనమాట. ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చారు? కిలోమీటర్ పర్ గంటల్లో కూడా అడిగారు కాబట్టి 15/20
గంటకి ఎన్ని నిమిషాలు, ఇక్కడ మనం నిమిషాన్ని కనుగొన్నాం కదా 60, అప్పుడు ఏంటి 20/60 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ ఇక్కడ 21s 23s. అంటే చూడండి ఇక్కడ రాస్తా, 15/20/60 కదా, 15/20 ఇంటూ 60/1 అనమాట. 2 1s 3s, 15 3s 45. సో ఇక్కడ ఎంత వచ్చింది, 45 km/h, అంటే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అనమాట. ఆ సమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సల్మా తన ఇంటి నుండి సైకిల్పై తన పాఠశాలకు చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. సైకిల్ 2 మీటర్లు/సెకండ్ వాడుతూ ఉంటే ఆమె ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరాన్ని లెక్కించమని అన్నారు. అంటే 15 × 2 అనమాట. 15 నిమిషాలు × 2, ఇక్కడ మీటర్/సెకండ్లో ఇచ్చారు కాబట్టి ఇంటూ 20, అంటే 1 నిమిషానికి 60 సెకండ్లు. సో ఎంత, 15 2 30, 30 60 1800 మీటర్లు అనమాట. కిలోమీటర్లోకి మార్చుకుంటే 1.8 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి క్రింది సందర్భాల్లో చలనానికి దూరము, కాలము, గ్రాఫ్, ఆకారాన్ని చూపించమని చెప్పారు. స్థిరవాడితో కదులుతున్న కారు అంటే సరళ రేఖ మార్గము. రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు అని ఇచ్చారు. ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్స్లో ఇచ్చారు గ్రాఫ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింది సంబంధాలలో ఏది సరైనది అని ఇచ్చారు. వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. ఆల్రెడీ మనం ఆ సమ్ కూడా చేసాము. వడి ఈక్వల్ టు దూరము బై కాలం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వడి యొక్క ప్రాథమిక ప్రమాణము మీటర్/సెకండ్. వడి యొక్క ప్రాథమిక ప్రమాణము మీటర్/సెకండ్. నెక్స్ట్ 10వ, ఒక కారు 15 నిమిషాల పాటు 40 km/h, తదుపరి 15 నిమిషాలు 60 km/h వాటితో ప్రయాణించిందనమాట. కారు ప్రయాణించిన మొత్తం దూరము అని అన్నారు. అంటే ఏంటి, d ఈజ్ ఈక్వల్ టు v × t, దూరము ఈజ్ ఈక్వల్ టు వడి ఇంటూ కాలము అనమాట. ఇక్కడ అంతా ఫస్ట్ 40 km/h కదా, 40 ఇంటూ ఎంత టైము, 15 నిమిషాలు. ఇక్కడ ఎంత గంటల్లో తీసుకున్నాం కదా, బై 60, 15 1 15 4 అనమాట. 4 1 4 10 ప్లస్ ఇక్కడ ఎన్ని, 60 km/h వేగంతో 60 ఇంటూ 15/60. సేమ్ 60 60 క్యాన్సిల్ చేసుకొని పోనీ, అప్పుడు ఇంకెంత 15 ఉందన్నమాట. ఇక్కడ ఎంత 10, ఇక్కడ 15. 10 + 15 = 25 కిలోమీటర్స్. ఇదిగోండి 25 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి లెసన్ స్టార్టింగ్లో కార్ల బొమ్మలతో ఉంటాయి అన్నమాట. 9.1 9.2 అనే అక్కడ 2 బొమ్మలు ఉంటాయి రైట్ సైడ్లోనమాట. అయితే ఇక్కడ ఏంటి ఇచ్చారు, 2 పటాలు 10 సెకండ్ల వ్యవధిలో తీసుకోబడ్డాయి ఇచ్చారు. ఈ పటాల్లో 100 మీటర్ల దూరాన్ని 1 సెంటీమీటర్తో చూపించినట్లయితే అత్యంత వేగంగా వెళ్ళిన కారు యొక్క వడిని లెక్కించమని అన్నారనమాట. ఒక పటంలో వచ్చేసి 1 సెంటీమీటర్ అంటే 100 మీటర్ల దూరాన్ని, ఇంకో పటంలో 100 మీటర్ల దూరాన్ని 1 సెంటీమీటర్తో చూపించినట్లయితే అంటే ఎన్ని, 2 సెంటీమీటర్లు. 2 సెంటీమీటర్ల దూరాన్ని ఎన్ని, 2 అంటే 100 మీటర్లు 100 మీటర్లు 200 మీటర్లు. టైం ఎంత ఇచ్చారు, 10 సెకండ్స్ ఇచ్చారు కాబట్టి 10 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి, డిస్టెన్స్ బై టైం అనమాట. వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. అప్పుడు ఎంత, 200/10 ద టెన్స్. 10 20s 200 కాబట్టి 200 meters/second. ఇక్కడ మీటర్స్లో ఇచ్చారు, ఇక్కడ సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి 20 meters/second అనమాట. ఆన్సర్ వచ్చేసి 20 meters/second. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు క్రింది వానిలో వడి స్థిరంగా లేని ఒక ట్రక్కు చలనాన్ని సూచించే దూరము, కాలము, గ్రాఫ్ అని చెప్పేసి అన్నారు. దూరము, కాలము, ఇది ఇక్కడ వడి అనేది స్థిరంగా ఉందన్నమాట. ఇక్కడ వడి స్థిరంగా లేదు, పెరుగుతూ వచ్చింది చూడండి. సో ఇది ఫస్ట్ వన్, ఇది ఒకటి అనమాట. మళ్ళీ అలాగే నెక్స్ట్ పేజ్లో కూడా ఇక్కడ కూడా వడి అనేది కొంచెం కొంచెం
ఎలా వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక స్థిరమైన వేగంతో వెళ్ళట్లేదు. సో ఇది కూడా ఇక్కడ ఆల్రెడీ చెప్పారు కదా, స్థిరంగా లేని అని అన్నారు కాబట్టి 1 and 3. నెక్స్ట్ వచ్చేసి నోమన్ను ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశల్లోనే ఉంచాలన్నమాట. నోమన్ అంటే ఇక్కడ ఉంది కదా, త్రిభుజాకారంలో ఉంది కదా, ఇది ఒక నీడ గడియారం అన్నమాట. సో నోమన్ను ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశల్లోనే ఉంచాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా అని ఇచ్చారు. న్యూఢిల్లీలోని భారతదేశంలో సమయపాలనా సేవలు అనేవి న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ద్వారా అందించబడతాయి. వారు ఉపయోగించే గడియారము సెకండ్లో 1,000,000 వంతు ఖచ్చితత్వంతో కాల వ్యవధిని కొలవగలదు. ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గడియారాన్ని యుఎస్ఏలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చేసింది. ఈ గడియారం 20 మిలియన్ల సంవత్సరాల పాటు నడిచిన తర్వాత 1 సెకండ్ కోల్పోతుంది లేదా పొందుతుంది అన్నమాట. సో అక్కడితో ఈ లెసన్ బిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.